సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా మొబైల్ ఫోన్లను విజయవంతంగా ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్లను ఆయా ఫిర్యాదుదారులకు శ్రీ చైతన్య కుమార్ ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ వారి పర్యవేక్షణలో తిరిగి అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీ కార్యక్రమం శ్రీ చైతన్య కుమార్ ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ వారి పరిరక్షణలో శ్రీ కె శ్రీకాంత్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్, శ్రీ ఎస్ వెంకటరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైదాబాద్ డివిజన్ హైదరాబాద్ సిటీ వారి మార్గదర్శకత్వంలో జరిగింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ బి చంద్రమోహన్ మరియు అడిషనల్ ఇన్స్పెక్టర్ ఎల్ రవికుమార్ క్రైమ్ సాఫ్ట్ సిబ్బందితో ఈ రికవరీ విజయవంతంగా పూర్తి చేశారు. లాస్ట్ అయిన మొబైల్స్ ఇప్పటి వరకు టూ మంత్స్లో మనము 59 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఎవరైనా మన మొబైల్ లాస్ట్ అయితే మన పోలీస్ స్టేషన్కు వాళ్ళు వచ్చినా లేకుంటే సిఆర్ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేసినా అది బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చేసిన తర్వాత మనము దాన్ని కాంటాక్ట్ని తీసుకొని ఎవరైనా కొత్త సిమ్ వేస్తే దాని కాంటాక్ట్ తీసుకొని దాని ద్వారా మనము రికవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటివరకు మన సైదాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 59 ఫోన్లను రికవర్ చేయడం జరిగింది. 59 వాళ్ళ విక్టిమ్స్కు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఫ్యూచర్లో ఫోన్ పోగొట్టుకున్న కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే ఈ పోర్టల్ ద్వారా కంపల్సరీ రికవరీ చేసే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ రిపోర్ట్ చేయాలని అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా దీనికి ఈ రికవరీకి మా క్రైమ్ టీం మరియు ఎస్హెచ్ఓ చంద్రమోహన్, డిఐ రవికుమార్, డిఎస్ఐ వెంకటేశ్వర్లు, ఈ క్రైమ్స్లో సంబంధించిన అశోకు, సాయి కిరణ్, సాయికాంత్, శివశంకర్, విక్రమ్ వీళ్ళందరూ కష్టపడి ఇప్పుడు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫోన్ ఎక్కడో పోయి ఉంటుంది, మన ఎక్కడో వాళ్ళు అడ్రస్ వాళ్ళు ఒకవేళ ఫోన్ చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకురావడం కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళతో కంటిన్యూగా కాంటాక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మిగతాయి కూడా ఇంకా కొన్ని రికవరీ అయ్యేటున్నాయి, వాటిని కూడా మనం రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మిస్సింగే ఉన్నాయంలో. దొంగతనం అయితే దాని దొంగతనం కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి దానికి రికవరీ చేసి అక్యూని కూడా పట్టుకుంటాం. ఇవి ఓన్లీ మిస్సింగ్, ఎట్లన్నా బస్సులో పోయినప్పుడు కింద పడిపోవడము జరగడం అలాంటి జరిగిన వాటికే దీన్ని సిఆర్ పోర్టల్లో మనం పెడతామని. హిందీ మేము కూడా